ఏ యూనివర్సిటీకి వెళ్ళినా తరగతి గది అంటే తరగని నిధి. అట్లాంటి తరగని నిధికి గని మీరు, ఓనర్ మీరు. అలాంటి ఓనర్స్ అయినందుకు మన నియోజకవర్గం నుంచి 149 మంది మరొక మారి మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ, మీ ముందు ఒక కర్తవ్యం ఉంది, ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే మాస్టర్గా కేవలం పాఠాలు చెప్పడమే కాదు, పుస్తకాలు ఉన్నాయి, జీవిత పాఠాలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దారి తప్పుతున్నటువంటి నేపథ్యంలో యువతంతా కూడా ఈ యొక్క గ్యాంగ్ డ్రగ్స్ బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి అబద్ధాలు నిజాలుగా మారుతున్నటువంటి నేపథ్యంలో పనిచేసే వారి కోసం కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈ యొక్క సమాజం కోసం పనిచేస్తారో, ఎవరైతే మన భవిష్యత్తు కోసం పనిచేస్తారో అట్లాంటి వారి కోసం మనం ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి లోకేష్ గారు నిన్ననే మంచి శుభవార్త మరొకటి చెప్పారు. ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యోగాలు రానటువంటి అభ్యర్థులు ఉన్నారో మరలా జనవరిలో నోటిఫికేషన్ చేసి మరలా మార్చిలో ఉద్యోగాల భర్తీ చేస్తారని ఏదైతే చెప్పారో దానికి వారికి ఒకసారిగా పాదాభివందనం చేసుకుంటూ, వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, దానికి సహకరించినటువంటి కూటమిలో